సంగారెడ్డిలోని రిషి హైస్కూల్ 33వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపిన యాజమాన్యం. సంగారెడ్డి పట్టణంలోని రిషి ఉన్నత పాఠశాల 33వ వార్షికోత్సవ సంబరాలను ప్రిన్సిపల్ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ సైకాలజిస్ట్, పేరెంటింగ్ మెంటర్ సుధీర్ సండ్రా, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జి సురేష్ రెడ్డి, ఎంఈఓ విద్యాసాగర్, సీనియర్ అడ్వకేట్లు పి వీరారెడ్డి, పి దామోదర్ రెడ్డి, రిషి స్కూల్ డైరెక్టర్ పి నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా రిషి స్కూల్ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను వివరిస్తూ అన్ని రంగాలలో నైపుణ్యాన్ని పెంచే విధంగా రిషి పాఠశాల యాజమాన్యం కృషి చేస్తుందన్న విషయాన్ని తెలిపారు. కందిలోని ఎల్ఎన్ కన్వెన్షన్ గార్డెన్ లో అత్యంత వైభవంగా జరిగిన 33వ వార్షికోత్సవ వేడుకల్లో రిషి హైస్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఎంతమందికి ఆయన పేరు తెలుసు? ఆయన మొన్న ఒక ఈవెంట్కి ఆయన చీఫ్ గెస్ట్, నేను గెస్ట్ ఆఫ్ ఆనర్. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నాకు ఇప్పటికీ నేను నేర్చుకొని నా పాప మీరు అప్లై చేశాను. ఆయన ఏం చెప్పాడు తెలుసా? దయచేసి పిల్లల్ని నిలువుగా పెంచకండి, పిల్లల్ని వెడల్పుగా పెంచండి అన్నాడు. నాకు ఆ పిల్లాడు ఎదగాలంటే ఆయన కిందకు వచ్చిన తర్వాత అడిగారు, సార్ మీరు చెప్పిన స్టేట్మెంట్ లేదు తప్పుందంటే, బలవాడి సుధీర్ నేను అనుభవంతో చెప్పా, పిల్లల్ని నిలువుగా పెంచకూడదు, వెడల్పుగా పెంచాలన్నాడు. నాకు అర్థం కాలే. తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఫస్ట్ పాయింట్, సెకండ్ ఏం చెప్పాను? చదువు. 4వది ఓకే, 5వది నా ఫేవరెట్. 5వది చెప్పే ముందు ఒక చిన్న, మీరెవ్వరు తిట్టుకోనంటే మాత్రం చెప్తా. మీలో ఎంతమంది Good evening everyone. We are from Smiley Stars group, always shining and always smiling. My name is Shah. Next. From Sangareddy. లీడర్ ఎంచుకొని ఉంటే అక్కడ ఉండే 10 మందో 15 మందో మీ ఇన్స్పిరేషన్తో, మీ లీడర్షిప్తో డైనమిక్ పర్సన్స్ అయ్యేవాళ్ళు. 200% చెప్తున్నాను. కానీ మీరు ఎంచుకున్న రంగం ఏంటి తెలుసా? కొన్ని వేల మంది చిన్నప్పటి నుంచి 10 ఏళ్ల పాటు మిమ్మల్ని చూస్తూ సింపతి ఇవ్వకుండా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని జీవితాంతం ఎటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని ఎదుర్కోవాలని చెప్పి కొన్ని వేల మంది విద్యార్థులకి ఇన్స్పిరేషన్ గా మారిన లక్ష్మి గారికి శిరస్సు వంచి పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ దిస్ నోబుల్ ప్రొఫెషన్. ఆవిడ తలుచుకుంటే దేవుడా నాకెందుకు అని చెప్పి సింపతి కోరుకొని చాలా మంది ఉంటారు. సింపతి కాదు, నేను ఇన్స్పిరేషన్ ఉండాలని చెప్పి ఈ రోజు ఇందాక మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, నేను అక్కడ కూర్చోనంటే చాలా మంది అవుట్ గోయింగ్ అయిపోయిన స్టూడెంట్స్ కూడా వచ్చి మ్యామ్కి విష్ చేస్తుంటే ఈ రోజుల్లో అత్యంత గౌరవం ఏంటి తెలుసా? వెళ్ళిపోయిన స్టూడెంట్స్ కూడా తిరిగి వచ్చి టీచర్కి విష్ చేస్తున్నారంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ వాట్ ఎ టీచర్ ఈస్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ దిస్ ప్రొఫెషన్. రియలీ ఫెంటాస్టిక్ మ్యామ్, యూఆర్ ట్రూ ఇన్స్పిరేషన్. నిన్న నాకు అసలు ఈ కార్యక్రమానికి రావడానికి కారణం నవీన్ అనే కొరియోగ్రాఫర్. నవీన్ ఆయన ఫోన్ చేశాడు, స్టార్టింగ్ ఫోన్ చేసి, సార్ మీరు మా స్కూల్కి రండి. నేను వస్తా, దాంట్లో ఏముందంటే, సార్ ఈ స్కూల్ సంథింగ్ స్పెషల్ అని చెప్పి, నేను దాదాపుగా దేవుణ్ణి కొలుస్తాను, మా అమ్మని కొలుస్తాను, నాకు సెకండ్ మదర్ లాంటి వ్యక్తి ఎవరంటే లక్ష్మీ మ్యామ్ అని చెప్పి ఒక పనిచేసే వ్యక్తి కూడా అంత అద్భుతంగా ఇన్స్పిరేషన్ తీసుకున్నారంటే రియలీ ఫెంటాస్టిక్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద లీడర్షిప్, ద ఉమెన్ బిహైండ్ దిస్ ఎంటైర్ 33 years ఆఫ్ కింగ్డమ్. లక్ష్మీ గారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగే రియలీ కీప్ ఇట్ అప్ నవీన్. కొరియోగ్రాఫర్గా ఉంటూ ఈ సంస్థని మొత్తం అంతే భుజాల మీద నడిపిస్తున్న వ్యక్తులందరికీ ఇందాక మ్యామ్ పరిచయం చేస్తూ, నాది 33 ఏళ్ళ సంస్థ అని చెప్తుంటే సంస్థ గొప్పతనం తెలిసేది ఇయర్స్తో కాదు మ్యామ్. సంస్థ గొప్పతనం తెలిసేది సంస్థ మొదలైన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎంతమంది పనిచేస్తున్నారు, అలా డ్రాప్ అవుట్ అవ్వకుండా ఎంతమంది పనిచేస్తున్నారంటే, సుధీర్ నా సంస్థలో దాదాపుగా 25 ఏళ్ల నుంచి నాతో పాటు కలిసి పనిచేస్తున్న వాళ్ళు దాదాపుగా 10-20 మంది పైన ఉన్నారంటే that shows the true dissipation of ma'am and that shows the true commitment of the faculty as well. Give a big round of applause to all the faculty who is building this రిషి హై స్కూల్ టు ది నెక్స్ట్ లెవెల్. అలాగే ఈ రోజుకి ఇక్కడ విచ్చేసిన
గెస్ట్లందరికీ పేరు పేరున స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ